మయన్మార్, మొన్న సౌత్ కొరియా, ఇప్పుడు టెక్సస్. ఏం జరుగుతుందండి వరుసగా? 2025 నిజంగా ప్రళయానికి కేర్ ఆఫ్ ఇయర్ అయిపోబోతుందా? అందరి ప్రిడిక్షన్స్ కరెక్టే నిరూపించబోతుందా? బాబా వంగా చెప్పిన విషయాలు కానీ, బ్రహ్మం గారు చెప్పిన విషయాలు కానీ, సింప్సన్స్ ప్రిడిక్షన్స్ కానీ, రకరకాల మంది ప్రిడిక్షన్స్, జ్యోతిషుల ప్రిడిక్షన్స్ కానీ ఇవన్నీ కరెక్ట్ అవ్వబోతున్నాయి అంటే ఏమో సిచ్యువేషన్స్ వరుసగా చూస్తుంటే అసలు దానికే దారితీస్తుంది. ఆ సిమ్టమ్స్ చూస్తుంటే దాని వైపే వెళ్తుందా అని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో వీడియో అంతా విన్న తర్వాత కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే నేను రొటీన్గా కాకుండా స్పెషల్గా ఉన్న వీడియోస్ వేద్దామని అనుకుంటున్నాను. సో మీ కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ చెప్తే నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. జనవరిలో చూస్తే కాలిఫోర్నియా యూఎస్ఏలోనే లాస్ ఏంజలస్ సిటీ అంతా తగలబడిపోయింది. అసలు యాక్చువల్గా వాళ్ళకి ఎప్పుడు రావాలి? సెప్టెంబర్లో రావాలి. సెప్టెంబర్లో ఫుల్ ఎండలు కాబట్టి ఆ టైంలో రావాలి. కానీ జనవరిలో వస్తుందని ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. వైల్డ్ ఫైర్ ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది. అమెరికా లాంటి దేశాన్ని 33 చెరువులు నీళ్ళు తాపించింది. అవునా కదా? అప్పుడు జనవరిలో జరుగుతున్నప్పుడు ఏంటి ప్రళయం అండి, ఇదేనా 2025 ప్రళయం అన్నారు, సో జరగబోతుందా అని చెప్పేసి అప్పుడే అందరూ చాలా భయపడ్డారు. దాని తర్వాత మార్చ్ 3 జపాన్లో వచ్చిన వైల్డ్ ఫైర్ 2000 హెక్టర్స్ భూమి కాలి బూడిదైపోయింది. మొన్న మయన్మార్ ఎటువంటి ప్రెడిక్షన్స్ లేకుండా అతిపెద్ద భూకంపం ఒక్కసారి కాదు 2 సార్లు వచ్చి ఘోరమైన ప్రాణ నష్టాన్ని నిలిచింది. ఘోరమైన ప్రాణ నష్టం. 1700 మంది చనిపోయారని అఫీషియల్గా చెప్తున్నారు. కానీ మోర్ దెన్ 10,000 పీపుల్ చనిపోయి ఉంటారని చెప్తున్నారు అందరు. నేను ఒక న్యూస్లో చూశాను, 700 పీపుల్ కూర్చొని, రంజాన్ టైం కదా, కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నారండి. ఆ భవనం వల్ల కూలిపోయి నేలమట్టం అయిపోయిందంట. మొత్తం ఒక్క మనిషి కూడా బ్రతకలేదంట. మరి ఆ 700 పీపుల్ని ఇందులో వేశారో లేదో తెలియదు. అంత ఘోరం. అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. తలకిందులు అయిపోయింది అక్కడ ప్రజల జీవితం అంతా. మయన్మార్, సౌత్ కొరియా. మనం నార్త్ కొరియా గురించి వింటుంటాం, అతని పరిపాలన గురించి తిట్టుకుంటూ ఉంటాం. అండ్ సౌత్ కొరియా గురించి ఎప్పుడు పాజిటివ్గానే వింటూ ఉంటాం. బాగా డెవలప్ అయిందని, అక్కడ ఉండొచ్చు, బ్రతకొచ్చు, ఇలాంటివి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి సౌత్ కొరియా మీద అసలు వైల్డ్ ఫైర్ ఇంత అంత కాదండి, 1,00,000 ఎకరాల భూమి కాలి బూడిదైపోయిందంటే చూడండి. 1,00,000 ఎకరాల భూమి కాలి బూడిదైపోయింది. ఇప్పుడు అమెరికా లాంటి దేశమే 33 చెరువులు నీళ్ళు తాగింది వైల్డ్ ఫైర్ ఆపడానికి. ఇక్కడ ఎంత కష్టం అంటే చూడండి, ఒక్కసారి చూస్తుంటే మీకు అర్థమవుద్ది ఆ వైల్డ్ ఫైర్ ఎంత ఘోరంగా. అంటే గంటకి 8.2 కిలోమీటర్స్ స్పీడ్తో స్ప్రెడ్ అయిపోతున్నాయంట వైల్డ్ ఫైర్స్. ఎక్కడ కంట్రోల్ చేస్తారు? ఎక్కడ ఆపుతారు? ఆపడానికి వెళ్ళిన హెలికాప్టర్స్ కూడా వేడికి క్రాష్ అయిపోయి కూలిపోయి చచ్చిపోతున్నారు జనాలు. అయినా సరే కొంతమంది వాళ్ళ ప్రాణాలను తెగించి వెళ్ళి జనాలు కాపాడుతున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ అని. ఇన్ని జరుగుతున్నా సరే ఏం చేస్తాం మనం? దేవుడికి దండం పెట్టుకుంటాం, దేవుడే తండ్రి రక్షించు బాబు మహాప్రభు అనుకుంటాం. మనకి కేదార్నాథ్లో జరిగిన ఫ్లడ్స్ గుర్తున్నాయి మీకు? జరిగినప్పుడు మొత్తం అంతా ఊరంతా నాశనం అయిపోయింది, కానీ కేదార్నాథ్ టెంపుల్ అలాగే ఉంది. అప్పుడు అదే దేవుడిని మనం దేవుడి మహిమ దేవుడికి ఏం కాకుండా కాపాడుకున్నాడు. అసలు దేవుడికి ఏదో కోపం వచ్చింది కాబట్టి మనకు పనిష్మెంట్ ఇచ్చారు అని అనుకున్నాం అందరూ. మరి ఇక్కడ వాళ్ళు ఎంతో నమ్మే గోన్సా టెంపుల్స్ వాళ్ళ ముందే డిస్ట్రాయ్ అయిపోతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే దేవుడికి అస్సలు మా మీద ఏదో శపించాడు మమ్మల్ని, ఏదో జరుగుతుంది, దేవుడికి ఇలా అయిపోతే, దేవుడి గుళ్ళే కాలిపోతుంటే మేము ఎవరికి దండం పెట్టుకోవాలి? అది వాళ్ళు అక్కడ సెంటిమెంట్. ఈ గోన్సా టెంపుల్లో విగ్రహాలని, ఇంకా వేరే దగ్గర ఉన్న టెంపుల్స్లో విగ్రహాలని ఇవన్నింటినీ తీసుకుని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. కనీసం విగ్రహాలన్నా బతికితే తర్వాత ఏదో చేసుకోవచ్చు, పోయే గుళ్ళు ఎలాగో పోయే కదండి. ఈ గోన్సా టెంపుల్స్ ఇప్పటికప్పుడు కాదండి, 7th centuryలో కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్స్ కాలి బూడిదైపోయి నాశనం అయిపోయాయి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, రీజన్స్ ఏవేవో చెప్తున్నారు. కాలిఫోర్నియాలో కూడా అదే ఏదో ఒక రీజన్ అయ్యి ఉంటుందని చెప్పి. ఆల్రెడీ అక్కడ గడ్డి అదే సమ్మర్ అవడం వల్ల బాగా డ్రై అయిపోయి ఎండుగడ్డలో ఉంటుంది కదా. ఒక పెద్ద ఆయన ఎవరో వాళ్ళ పెద్ద వాళ్ళ గ్రేవియర్స్ని చూడడానికి అక్కడ ఏదో సిచ్యువేషన్ ఏదో చెయ్యడానికి వచ్చారంట. అక్కడ లైటర్ ఆన్ చేసేసరికి మంట పుట్టుకొని మొత్తం అంతా కాలిపోయింది. సో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకున్నారు అని అంటున్నారు. సో ఏదేమైనా అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ 1,00,000 ఎకరాల భూమి కాలిపోయిందంటే మాటలు కాదు. 42,000 మంది బయటకు వచ్చేసినట్టు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళ జీవితాలు పోయాయంటే అది ఇట్టి పరిస్థితుల్లోనే చిన్న విషయం కాదు. ఇది సౌత్ కొరియానా?
ఇప్పుడు టెక్సస్, అమెరికాలో టెక్సస్ సౌత్ వైపు, మన తెలుగులో కూడా చాలా మంది ఉంటారు. టెక్సస్లోని, సౌత్ టెక్సస్లోని విపరీతమైన భారీ ఫ్లడ్స్, విపరీతమైన వరదలు. ఈ వరదలు ఎలా ఉన్నాయంటే మొత్తం కార్లు కొట్టుకుపోతున్నాయి. జనాలు ఒక దగ్గర అయితే 700 మంది ఎంతమంది ఇరుక్కుపోయారు. అక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, కరెంట్ పోయింది, ఫెసిలిటీస్ పోయే, వాళ్ళు ఇరుక్కుపోయారు. అంత ఘోరం ఉంది టెక్సస్లో సిచ్యువేషన్. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది చూడండి, అగ్నిదేవుడు కోపగించుకున్నాడంటే వైల్డ్ ఫైర్, భూతల్లి కోపం వచ్చిందంటే భూకంపం, మరి ఫ్లడ్స్ వస్తే వాటర్. అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు పంచభూతాలు మన మీద పగ తీర్చుకుంటాయంటే ఇదేనా? చూడండి, తలుచుకుంటేనే ఎలా అనిపిస్తుందో. మొన్న మయన్మార్ జరిగిన తర్వాత కూడా వరుసగా మనకి ఎక్కడ పసిఫిక్ తీరంలో తీవ్ర భూకంపం వచ్చిందా? మయన్మార్లో థర్స్డే అయితే, ఫ్రైడే రోజు పసిఫిక్ తీరం, తర్వాత సండే రోజు బోస్నియాలోని పెద్ద పెద్ద రాకాస్ వరదలు, పెద్ద వరదలు, కొండ చర్యలు విరిగి పడిపోయాయంట. అక్కడ బోస్నియా చిన్న కంట్రీ, చిన్న ప్లేస్, అది తట్టుకోవడానికి మళ్ళీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే సంవత్సరం పైన పట్టేస్తుంది అంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఏం జరుగుతుంది? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జపాన్ కానీ, మయన్మార్ కానీ, ఆ మధ్య నేపాల్లో జరిగిన భూకంపం వచ్చింది, చైనాలో భూకంపం వచ్చింది, టిబెట్లో వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే ఎందుకు ఆసియా చుట్టూ జరుగుతున్నాయి ఓన్లీ భూకంపాల గురించి? వైల్డ్ ఫైర్స్ అయితే యుఎస్లో జరుగుతుంది, వరల్డ్ వార్, టెక్సస్లో వరదలు వచ్చేసాయి, ఇవన్నీ అవుతున్నాయి. కానీ ఎందుకు ఇక్కడే జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడున్న ప్లేట్స్ ఒకదానొకటి గుద్దుకోవడం వల్ల జరుగుతున్న పదే రాపిడికి ఇక్కడ భూకంపాలు వస్తున్నాయంట. సో ఇండియన్ సబ్ కాంటినెంటల్ ప్లేట్, యూరో ఏషియన్ ప్లేట్ని పదే గుద్దడం వల్ల ఇక్కడ భూకంపాలు వస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్స్ అని పక్కన పెట్టేస్తే, ప్రిడిక్షన్స్ ప్రకారం చూసుకుంటుంటే 2025లోని ఎందుకు జనవరి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మార్చి అయిపోయింది, ఏప్రిల్ వచ్చేసింది, ఇప్పుడు టెక్సస్లో వరదలే ఉన్నాయి. అంటే వరుసగా 4 నెలల నుంచి మనం వింటూనే ఉన్నాం. అది మానవ తప్పిదమా, లేదు అంటే పంచభూతాలకి మన మీద ఏదైనా కోపమా? అసలు ఏం జరుగుతుంది సైంటిఫిక్గా? ఎటువంటి అంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా ఇంత డెవలప్ అయిపోయారు కదా, మయన్మార్లో అంత పెద్ద భూకంపం వస్తుందని ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోయారు? కొన్ని ఆన్సర్స్కి, క్వశ్చన్స్కి సమాధానం ఉండదు మన దగ్గర. నెక్స్ట్ ఏం జరగబోతుంది? వాళ్ళ ప్రెడిక్షన్స్ ప్రకారం కరెక్టే జరగబోతున్నాయంటే, ఎస్పెషల్లీ కొన్ని చెప్పారండి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయంట. అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ మధ్య, రష్యా మధ్య ఎందుకు జరుగుతుంది యుద్ధం? ఒక ప్లేస్ గురించి. సో వీళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోతాం, మీకు సంబంధం లేదంటే రష్యా మాకు ఆ ప్లేస్ కావాలి కాబట్టి ఉక్రెయిన్ని. అప్పుడు ఏం చేస్తారు, నాటో వాళ్ళు ఉక్రెయిన్తో కనెక్ట్ అయ్యి మేము మీకు హెల్ప్ చేస్తాం, మేము నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు ఇండివిజువల్ కంట్రీ ఉండొచ్చు, కానీ నీ కంట్రీలో కొంచెం ప్లేస్ మాకు కావాలి అని అడిగారు. అలాగే ఇండియా చైనా మధ్యలో ఏం గొడవలు ఉంటాయి మనకి? అరుణాచల్ ప్రదేశ్ అంటే బార్డర్ ప్లేసెస్, లేదంటే సముద్రంలో ఉన్న హద్దుల గురించి, బార్డర్లో ఉన్న హద్దుల గురించి కదా అవుతుంటాయి. ఇవే జియో పొలిటికల్ టెన్షన్స్. ఇవి రాను ఎక్కువైపోతాయంట. ఇంకొకటి ఎకనామికల్గా, గ్లోబల్గా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఘోరంగా పడిపోతుందంటండి. ఈ మధ్య మనం చూస్తున్న స్టాక్ మార్కెట్స్ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. పడిపోతూనే ఉంది. ఒక రోజు లేసిందంటే 10 రోజులు పడిపోతుంది. సో ఈ ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ వల్ల జాబులు పోతే రోడ్డు మీదకి వచ్చేస్తారు, జస్టిస్ ఉండదు, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. ఇంకొకటి యూత్లోని, ఎస్పెషల్ యూత్లో మెంటల్ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోతుందంట. మెంటల్ హెల్త్ పాడైపోతుందంట, సెన్సిటివ్ అయిపోతారంట. ఈ మధ్య చూస్తుంది ఏంటి, ఎంత సెన్సిటివ్ అయిపోతున్నారు పిల్లలు. ఎన్ని సూసైడ్స్ చూసాను చెప్పండి ఈ ఇయర్లో? 1 కాదు 2 కాదు, సునామీలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. అలా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ అన్నీ. ఇంకా ప్రెడిక్షన్స్ ఏమున్నాయి? 3rd వరల్డ్ వార్, అది అమెరికా రష్యా మధ్య జరుగుతుందో, అమెరికా చైనా మధ్య జరుగుతుందో చూడాలి. సిచ్యువేషన్స్ అవి కూడా అలాగే ఉన్నాయి. పెద్ద ప్రళయాలు వస్తాయి, ఏదో అనర్థం జరగబోతుంది అని చెప్పడానికి కూడా జపాన్లోని డోమ్ ఫిష్ బయటకు రావడం, 10 కిలోమీటర్ల లోపల ఉన్న డోమ్ ఫిష్లన్నీ బయటకు వచ్చి చచ్చిపోవడం, లోపల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం చూస్తుంటే లోపల ఉన్న అగ్ని పర్వతాలు కదులుతున్నాయి, ఏమాత్రమైనా ఇదైతే సునామీలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం. అసలు ఎన్ని చూసారు, ఎన్ని సిమ్టమ్స్ చూడాలి? ఈ రోజు సౌత్ కొరియాలో గుళ్ళు తగలబడిపోవడం. సో ఇవన్నీ చూస్తుంటే 2025లోని మనం అన్ని ప్రళయాలు, వినాశనాలు తప్ప ఇంకేం చూడమేమో అనిపిస్తుంది. మన జ్యోతిషాలు చెప్పిన షష్టగ్రహ కూటమి ఏదో ఉంది, దాని ప్రకారం చూస్తే మే 20 వరకు, మే 19 వరకు ఉంటే తర్వాత ఏం ఉండమంటున్నారు. అలా ఉన్నా పర్వాలేదు కొంచెమైనా. బ్రహ్మంగారు చెప్పినట్టుగా 2025 వినాశనానికి దారి అంటే ఎవరు ఏం చేయలేము.
పంచభూతాలు ప్రకృతే కన్నెర చేస్తే మానవ మాత్రం మనం ఏం చేయగలం? భయపడి బతకడం తప్ప ఇంకేం లేదు. సో ఇది చాలామంది చెప్పేదంటే మానవ తప్పదు, మనం చేసిన తప్పులకి మనమే శిక్ష అనిపిస్తున్నామంటే నిజమేనేమో. మరి చూద్దాం ఫ్యూచర్లో ఏం చూడబోతున్నామో. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై బై.